ప్రేమ నమ్మకం కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తుతిస్తున్నాం ప్రభు. అయా పోయిన సంవత్సరం ప్రభు ఇదే రీతిగా ప్రభు మరి మరి మా సంఘస్థులు తండ్రి అక్కడక్కడ ఉన్న ప్రాంతాలలో ఓ దేవా మరి విజిటింగ్ వాళ్ళని సంధించడానికి ప్రభు రావటానికి ఎంతో సహాయం చేసావు, నీకు వందనాలు, స్తోత్రాలు. అదే రీతి తండ్రి ఈ సంవత్సరం కూడా ప్రభు మరి దేవా మరి హైదరాబాద్కి రావడానికి ఎంతో సహాయం చేస్తున్నావు, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రయాణంలో ఎంతో తోడుగా ఉన్నావు, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మరి తండ్రి మరి చెన్నేసు, సువార్తమ్మ, వినోద్, మరి ప్రభు అదే రీతిగా నవనీత, మరి విజయ్, మరి ప్రభు కొండమ్మ, మరి తండ్రి లేయమ్మ, మరి ప్రభు ఈ కుటుంబంలో తండ్రి ఈ రోజు ప్రభువ మరి తండ్రి ఈ మీటింగ్ తండ్రి సిద్ధపరచడానికి నువ్వెంతో కృప చూపించావు, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సంవత్సరానికి ఒక్కసారి ప్రభువ మమ్మల్ని నువ్వు ఎంతో కాపాడుతున్న దాన్ని బట్టి ప్రభు అయా ఆ కృతజ్ఞతతో ప్రభు మేమందరం ఒక చోట కూడుకొని మరి ఈ ఒక మీటింగ్ తండ్రి అయా జరుపుకోవటానికి మాకు ఇచ్చిన కృప కొరకు, దయ కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మాతో నువ్వు ఉండి మమ్మల్ని బలపరచమని, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని, ఈ వాక్యము ఈ కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తెలుసా పాడండి అయితే. స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలుల్లో దలసి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దైవారాత్రములు కంటి పాపవలే కాసి, దీవారాత్రములు కంటి పాపవలే కాసి, దయగల హస్తముతో కోసి నడిపించితివి, దయగల హస్తముతో నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కన్నీటిలో ఎలలో గాఢంధకారములో, కన్నీటిలో ఎలలో క్షీణించిపోనీయక కృపతో బలపరచితివి, మన శరీరము సమర్పించి సజీవయాగముగా, మన శరీరము సమర్పించి శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ శుద్ధి సంతా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రాజా సిలువను మార్గములో బలు శోధనలు రాగా, ఇంచుటకు విశ్వాసము నీచితివి, సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింపా. ఆమేన్. ఎంత భాగ్యము తీర్చితివి యేసుని వెంబడింపా, ఎంత భాగ్యము తీర్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాదా హల్లెలూయా, పాడెదా హల్లెలూయా, మరణాదా హల్లెలూయా, పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా, పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని వేదనలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించింది, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాసనములకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాసనములకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది,
చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంఘము సాధించగా సంఖ్యలు విడిపోయేను సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది పౌలు ఓకే హల్లెలూయా. కీర్తన 25వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కీర్తన 25వ అధ్యాయము 5వ వచనం. నన్ను నీ సత్యము అనుసరింపజేసి నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. ఇక గమనించాలి, ఇక్కడ దినమెల్లా ఏమని రాయబడింది? దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ మనం దేవుడికి చెప్పుకునే వలన కలిగే మేలు ఈరోజు మనం ధ్యానించుకోపోతున్నాం. అయ్యా, మనుషులకు చెప్తే ఒకవేళ ధైర్యపరచవచ్చు, ఓదార్చవచ్చు, కానీ దేవుడికి చెప్తే ఏం జరుగుతాయి అయ్యా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడికి చెప్తే మనకు కలిగే మేలు ఒక 5 నేను తెలియపరుస్తాను. మొదటి మేలు ఏంటంటే, యెషయా 45వ అధ్యాయంలో 23వ వచనంలో చూసినప్పుడు దేవుడికి చెప్తానంట మనము రక్షణ పొందుతామంట. చదువుతారా? యెషయా 45వ అధ్యాయం 22వ వచనం. నా వైపు చూసి రక్షణ పొందుడి. నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే, ఏ దేవుడును లేడు. హల్లెలూయా. అంటే దేవుడిని కనిపెట్టుకునే వలన, దేవుడికి చెప్పుకునే వలన, దేవుని చూసే వలన మనకు కలిగే మొదటి మేలు ఏంటంటే మనం రక్షణ పొందుతాం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, రక్షణ అనేది ఈరోజు మానవులకి మరి ఈ లోకంలో కష్టాల్లో నుంచి, అప్పుల్లో నుంచి, బాధల్లో నుంచి, ఉపద్రవాల నుంచి, సోదరుల్లో నుంచి, కుటుంబాల్లో నుంచి రక్షణ కావాలని మనము ఎక్కువ వాటి కోసము ఎలా మనము వీటి నుంచి విడిపించబడతాము. ఎవరైనా నన్ను రక్షిస్తారా? ఈ అప్పుల నుంచి ఎవరైనా నన్ను రక్షిస్తారా? ఈ బాధల నుంచి ఎవరైనా రక్షిస్తారా? ఈ సోదరుల నుంచి ఎవరైనా రక్షిస్తారా అని చెప్పి ఇలా ఆ రక్షణ ఈ లోక సంబంధమైన వాటిలో ఉన్న సమస్యల్లో నుంచి రక్షించబడాలి అని ఆలోచిస్తాం. ఎందుకంటే ఒకవేళ అప్పు వలన నీకున్న అప్పు నాకని చెప్పితే నాకడున్న ధనాన్ని బట్టి నిన్ను విడిపించగలుగుతా అంటే అప్పుల్లో నుంచి విడిపించగలుగుతా నేను. లేకపోతే నీకు ఉన్న సమస్యలో నుంచి మీ ఇద్దరి మధ్యన నేను మాట్లాడి సమాధానపరచగలుగుతా. లేకపోతే మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందిని నాకు చెప్పినప్పుడు నేను ఏదైనా ఉపాయం చేసి ఆ ఉపాయాన్ని నీకు తెలియపరిచి అలా చేసుకోమ్మా, ఇలా నడుచుకోమ్మా అని చెప్పి ఆ సమస్యలోంచి విడిపించడానికి నేను ఆలోచన చెప్పగలుగుతా. కానీ నీవు చేసిన పాపంలో నుంచి రక్షించాలంటే నా వల్ల కాదు, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఏ మనిషి వల్ల కాదు. అది ఎవరి వల్ల కావద్దంటే దేవుడి వల్ల మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే మన కోసము, మన పాపాల కోసం మరణించారు. ఆయన మాత్రమే మన కోసం ఏం చేశాడంటే రక్తం కార్చాడు. ఆయన మాత్రమే మన కోసము ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చారు. ఆయన మన పాపాల కోసము ఆయన తన శరీరాన్ని మరి ఎంతో బాధ పెడుతున్నా మన కోసం ఓర్చుకున్నాడు, మన కోసం అవమానపడాడు, మన కోసం ఆయన సిలువ భారాన్ని మోచాడు, మన కోసం చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు. చివరికి మన కోసం ఆయన తల మీద ముళ్ళు కిరీటము
పక్కలో బల్లిపోటు అని ఎన్నో శ్రమలు పొందాడు. అంటే కేవలం ఆయన ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసం, నీ పాపాలు నా పాపాలు దేవుడు విడిపించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు మనకి కావాల్సిన రక్షణ దేంట్లో అని అంటే ఈ లోకంలో ఏట్లో నుంచైనా మనము రక్షించబడటానికి ఏదో ఒక మార్గం ఉంటుంది, కానీ పాపంలో నుంచి రక్షించబడటానికి ఏ మార్గంలో యేసుక్రీస్తు తప్ప. అది అక్కడ రాయబడుతుంది. మరొకసారి చదువుకున్న మాట. భూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే, అది ఇంక వేరే దేవుడు లేరు, వేరే మనుషులు లేరు, వేరే శక్తులు లేవు, వేరే వేరే ఏది కూడా లేదు మనల్ని విడిపించడానికి. అంటే ఏ పాపంలో నుంచి రక్షించడానికి, ఆ పాపంలో నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు తప్ప ఇంక ఎవ్వరు లేరు. అప్పుడు మనకు కావాల్సిన దేవుణ్ణి మనం చూస్తే, దేవుణ్ణి కనిపెట్టుకొని ఉంటే, దేవుడి వైపు మనం తిరిగితే, దేవుణ్ణి మనం కనిపెట్టుకొని చూస్తే మనకి ఏం కలుగుద్ది? పాపంలో నుంచి విడుదల, రక్షణ. ప్రియమైన సహోదరి సహోదర, ఈరోజు మన పితరులు చేసిన పాపము బిడ్డలకు వస్తుందని బైబిల్ రాయబడింది. మా జేజియ ఉన్నాడు, మా జేజియ ఒక దుర్మార్గుడు అనుకో. మా నాయన ఉన్నాడు, మా నాయన ఒక దుర్మార్గుడు అనుకో. నేనున్నాను, నేను ఒక దుర్మార్గుడు అనుకో. మా జేజి చేసిన పాపము, మా నాన్న చేసిన పాపము, నేనే నా పాపంతో కూడా ఆ పాపాలు కూడా నా తరతరాలు పాపాలు నేను అనుభవించిన వాడిని అవుతాను. అయితే ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినానో, అంటే యేసుక్రీస్తుని ఎరిగినానో, యేసుక్రీస్తు చేత రక్షించబొందినానో, అప్పుడు ఏమైందంటే నా పితరులు చేసిన పాపాలంతా కొట్టవేయబడినాయి, నేను చేసిన పాపాలన్నీ కూడా తుడిచివేయబడినాయి. ఇప్పుడు దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా దేవుడు నాకు ఆ కృప అనుగ్రహించారు. అప్పుడు గమనించాలి, అది నాకు మాత్రం కాదు, ప్రతి ఒక్కరికి. ఒక్కొక్కరు అంటారు, వాడు అబ్బ చేసిన పాపం రా వాడికి తగిలింది, వాళ్ళ తల్లి చేసిన పాపం వాడికి తగిలింది, వాళ్ళు జేజీ చేసిన వాడు అలాంటి వాడు రా దుర్మార్గుడు. ఈ శాపము వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజుకి వేధిస్తుందని అంటారు. వాస్తవం అది. మనం అనుకుంటాం కొన్ని విషయాలు, అది మనం అనుకుంటాం. ఏమనుకుంటామంటే అవి శాపాలు ఉన్నాయా, మరి ఇవన్నీ జరుగుతాయా అంటే వాస్తవం జరుగుతాయి. ఒకసారి ఒక మోహన్ సి లాసర్ గారు మరి నాల్మావడి అని మరి తూత్తుకుడి మాటలో నాల్మావడి అనే స్థలంలో ఆయన పెద్ద సేవ చేస్తుంటాడు మోహన్ సి లాసర్ గారు. ఒక అతను వచ్చి, అయ్యా మా కుటుంబంలో ఒక శాపం ఉందయ్యా, ఆ శాపంలోంచి మా వంశము శాపం అనిపిస్తుంది, ఆ శాపంలోంచి మేము తొలగాలయ్యా, అది మీ దేవుడి వల్ల అవుద్ది అన్నప్పుడు, ఏం శాపం అయ్యా అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఏం శాపం అంటే, మా జేజీకి జేజియా ఏం చేశాడంటే, మా చేలో ఒక మరి ఆవు మేస్తుంటే ఆ ఆవుని మరి ప్రాణముతో నిలువున తోలు తీశాడయ్యా, శరీరం మీద తోలు తీస్తే ఆ తోలు తీసిన ఆ ఆవు వెలవెల్లని కొట్టుకుంటూ అరుస్తూ నేరుగా వెళ్ళి ఆ ఆవు యజమానుడి ఇంటి ముందు పడి చనిపోయిందయ్యా. పడి చనిపోయింది. ఆ శాపమేమో ఆ ఆవుని అంత వేదన పెట్టిన శాపమేమో మరి మా వంశంలో ఎవరు మగపిల్లలు పుట్టినా ఈ ఏళ్ళన్నీ కూడా అతుక్కొని పుడుతున్నాయ్యా. ఒక మరి దున్నపోతు కాలాల ఈరోజు కలుగుతున్నాయి మగపిల్లలకి అందరూ కూడా. ఈ శాపము మాకు ఆ తరము, అంటే మా జేజీ చేసిన పాపము వలన అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మా కుటుంబాలలో పుట్టే ప్రతి మగపిల్లలకి ఇటువంటి శాపము కొనసాగుతుంది. అందరికి అలాగ పుడుతున్నారు. ఈ శాపం నుంచి తొలగాలయ్యా, మేము మా కోసం ప్రార్థన చేయ అన్నప్పుడు ఆయన మోహన్ సి లాసర్ గారు మీరు అప్పుడు ఆయన అన్నాడు, శాపాన్ని తొలగించే దేవుడు యేసుక్రీస్తు, మీకు కలిగిన ఈ శాపం పోవాలంటే మీ పాపాలు మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు మీ మీద కలిగిన ఈ శాపము, మీ పితరులు చేసిన పాపం అంతా కూడా కొట్టివేయబడద్ది అన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఆ రోజు దేవుణ్ణి నమ్ముకొని యేసుక్రీస్తుని నమ్ముకుంటాడు. దేవుడు కడ తాము పితరులు చేసిన పాపాలు అంతా ఒప్పుకొని దేవుడితో సమాధాన పడతాడు.
1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల ఆయనకు ఒక కుమారుడు పుట్టేటప్పుడు నార్మల్ బిడ్డ ఎట్ట పుడతారో అలా పుట్టాడండి. హల్లెలూయా. అప్పుడు గమనించండి, ఈ శాపాల నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి మనకి గొప్ప ఒక మేలు ఏదంటే దేవుడి వైపు మనం చూసే వలన, దేవుడిని మనం కనిపెట్టుకునే వలన మనకు కలిగే మొదటి మేలు ఏదంటే ప్రాముఖ్యమైనది మన పాపములో నుంచి విడుదల, పాపంలో నుంచి రక్షణ. అంతకంటే మనకి ఈ లోకంలో దేంట్లో నుంచైనా ఎవరిని రక్షించగలుగుతారు, కానీ పాపం నుంచి ఎవరు రక్షించలేరు. ఎవరు శిక్ష, ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించి కావాలి. కానీ మనం చేసిన పాపం మనం అనుభవించకుండా, మనకు ఆ శిక్ష రాకుండా యేసుక్రీస్తు మీద ఆ శిక్ష పోయింది. మన పాపాలంతా ఆయన మోసాడు. మనకు వస్తున్న శిక్ష అంతా ఆయన భరించాడు. ఈరోజు మనం స్వతంత్రులుగా దేవుడు చేశాడు. దాన్ని బట్టి దేవుడిని మనం స్తుతించాలి. రెండోదిగా చూసినప్పుడు కీర్తన 50వ కీర్తన 15వ వచనంలో చూసినప్పుడు చదువయ్యా. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు. చాలు. రెండోదిగా ఆయన కనిపెట్టుకునే వలన ఆపత్కాలంలో నుంచి విడుదల. ఏది? దేవుని కనిపెట్టుకునే వలన మనకి కలిగే రెండో మేలు ఏంటంటే ఆపత్కాలంలో విడుదల. ఈరోజు అపాయం అనేది ఎప్పుడు ఎలా ఏ మానవుడికి వస్తుందని కూడా తెలియదు. అంతకుముందే మరి ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నవనీత చెప్తున్నది, నాయన బాగానే ఉన్నాడు బాబాయ్, మరి సడన్గా మరి నొప్పి వచ్చింది, ఒక్కరోజే ఉన్నాడు, వెంటనే పల్స్ డౌన్ అయిపోయింది, చనిపోయాడు అని. అంటే అపాయం అనేది ఎప్పుడు ఎట్టొస్తుందో మనకి అనేది మనకి తెలియదు. దాన్ని అపాయం అంటారు. చూడండి, ఒక ఆయనకి హఠాత్తుగా ఒక అపాయం వచ్చేసింది. ఈయన ఎటువంటి అపాయం అంటే మరి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 22 నుంచి 33 దాకా మనం ఆడ చదివితే మరి ఈ శిష్యులంతా కూడా ఓడలో సముద్రం మీద పోతా ఉన్నారు. ఓడలు ఆ యేసు ప్రభు నీటి మీద నడుస్తున్న చూసి ఈ పేతురు ఏమనుకుంటాడంటే దెయ్యం అనుకొని భయపడుతుంటే, మీరు భయపడొద్దండ్రి అని దేవుడు ధైర్యపరుస్తాడు. యేసుక్రీస్తు ధైర్యపరుస్తున్నప్పుడు, ప్రభువా నువ్వైతే నన్ను నీటి మీద నడిపించు అన్నప్పుడు పేతురు నీటి మీద నడువు అని అంటాడు. నీటి మీద విశ్వాసంతో ఏం చేస్తాడంటే ఓడల నుంచి మొదట అడుగేస్తాడు, నడుస్తాడు, యేసు ప్రభు వైపుకి నడుస్తాడు, బాగా నీటి మీద నడుస్తూ వస్తాడు. అంతలో ఒక పెద్ద కాలం వచ్చేస్తుంది. ఈ అలను చూసిన వెంటనే ఇతను హృదయంలో ఏం కలుగుతుంది అంటే భయం కలుగుతుంది. ఓ యమ్మ అపాయం వచ్చేసింది, ఈ అపాయం నన్ను ముంచేసేద్దాము, నేను చనిపోతానేమో అని ఎప్పుడైతే భయం కలిగిందో అతనిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయాడో ఈ పేతురు నీళ్ళలో మునిగిపోసాగాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అప్పుడు చదువయ్యా, యేసు చేయి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అతనితో చెప్పింది. చాలు. ఇక్కడ ఏమని సందేహపడాడు? ఈ అపాయం నన్ను వచ్చి ముంచి వేస్తుందేమో, ఈ అపాయంలో నేను చచ్చిపోతానేమో అనుకున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరుడా, దేవుడికి ఎప్పుడైతే మనం మొరపెడతామో అప్పుడే అపాయం నుంచి దేవుడు తప్పిస్తాడు. ఈయన మొరపెట్టాడు, ప్రభువా నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడు, నేను మునిగిపోతున్నాను ప్రభువా నన్ను కాపాడు. ఇతను సందేహపడాడు. ఎప్పుడైతే సందేహపడాడో నీటిలో మునిగిపోతున్నది దేవుడు చూస్తున్నాడా? ఈయన మొరపెట్టిన వెంటనే, కేక పెట్టిన వెంటనే దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు చేయి పట్టుకొని పైకి లేపాడు. అంటే గమనించాలి, అపాయంలో తప్పించేవారు ఎవరంటే దేవుడు, మన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు ప్రియమైన సహోదరుడా, మనకు కలుగుతున్న కొన్ని అపాయాలు ఈరోజు ఎప్పుడు ఎలాగొస్తాయి, ఎలా జరుగుతాయని కూడా తెలియదు. కానీ మన దేవుడు మన పక్షాన ఉంటున్నాడు కాబట్టి మనము అపాయములో ఆయనకి మొరపెట్టినప్పుడు అంతా కూడా ఆ అపాయాల్లో నుంచి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఆమేన్. లేకపోతే మనకి ఎప్పుడు ఏం జరుగుతుందనే తెలియదు. జస్ట్ మనము పోతున్న వారమే దారిలో పోతుంటున్నాం. కానీ ఎవడో ఒకడు మరి బండిలో వస్తుంటాడు, వాడు అన్నో చూస్తే వస్తున్నాం, మనల్ని గుద్దేసేయచ్చు. మనం జాగ్రత్తగా రోడ్డు ఏమిటి ప్లాట్ఫారంలో పోతుంటాం, కానీ వాడు
గుద్దేయచ్చు. అప్పుడు అపాయం ఎటు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో, ఎలా పొంచి ఉంటుందని మనకు తెలియదు. కానీ ఆ అపాయాలన్నింటిలో దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. ఆ అపాయాలన్నింటిలోంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఒక ఆమె ఇలాగనే మరి మంచి ప్రార్థన పరురాలు. ఆమె ఒక కొడుకు ఒక కూతురు అయితే, ఈ కొడుకును మంచిగా చదివించింది. బాగా ఒక స్థాయికి ఆ బిడ్డ ఎదిగాడు. ఉద్యోగం ఇంటర్వ్యూకి పోయాడు. ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చి ఒక 2 రోజులు పనిచేశాడు. 3వ రోజు బైక్ మీద వస్తుంటే బైకు ఇంకొక కారు ఢీకొని వెంటనే పడిపోయిన వెంటనే ఈ వ్యక్తి తల నేల పడి పగిలి రక్తమంతా కారుతుంది. హాస్పిటల్కి తీసుకుపోయారు. హాస్పిటల్ చేర్చుకున్నారు. హాస్పిటల్ చేర్చుకున్న తర్వాత ఆయనకి ఇంటికి ఫోన్ చేశారు. తల్లి వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ డాక్టర్లు చెప్పారు, అమ్మా ఈ అబ్బాయి ఇంకా బతకడు, దాదాపు నాకు తెలిసి ఒక 6 గంటల సేపు లేకపోతే మించిపోతే ఒక 10 గంటల సేపే ఇతను ఉంటాడు. అది కూడా కోమాలో ఉంటాడు. ఇతను మాట్లాడలేడు. ఇతను ఇంకా ఒకవేళ బ్రతికినా కానీ ఒకవేళ బ్రతికినా కానీ ప్రాణం అయితే ఉంటుంది, కానీ అతనిలో శరణం ఉండదు. ఎందుకంటే అతను కోమాలో ఉంటాడు. అప్పుడు అతన్ని ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి, మీరు అప్పుడు అతని అవయవాలు మీరు దానం చేయాల్సింది అని అన్నారు. ఇప్పుడు ఈ తల్లికి ఏం చెప్పాలని అర్థం కాల. మంచి ప్రార్థన పరురాలు, ఇంకేం చేయాలి. ఒకటే మోకాలించింది, నేరుగా వెళ్ళింది. ఆ క్యాజువాలిటీ దగ్గర ఆ విజిటింగ్ ఏరియాలో మరి ఆ కుర్జేమిటి కూర్చున్నది. అలాగనే ఏడుస్తూ దేవుడికి మొరపెట్టసాగింది. ప్రభువా 6 గంటల సేపు చెప్పారు ఆ టైం. అయ్యా నువ్వు సమస్తం మార్చగలిగిన వాడవయ్యా. అపాయంలో నాకు మొరపెట్టి నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తేవయ్యా. ఆ వాగ్దానం పట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నా బిడ్డ ప్రభువా, నా పరిస్థితి నీకు తెలుసు. నేను కష్టపడాను, ఎంతో కష్టపడి నా బిడ్డను చదివించాను. నా బిడ్డ ఒక ఉద్యోగానికి వచ్చిన తర్వాత మా స్థితి మారిపోద్దాం అనుకున్నాం. కానీ ఈరోజు చేతికొచ్చిన నా బిడ్డ ఈరోజు చనిపోతాడంటే మా జీవితమే ఇంకా వ్యర్థమైపోతుందయ్యా. నువ్వు కనికరించి ప్రభువా, నా బిడ్డను బ్రతికించాయి అని చెప్పి ఆ తల్లి ఏడవసాగింది. ప్రార్థన చేసుకుంటుంది హృదయంలోని. హృదయంలోనే ప్రార్థన చేసుకుంటుంది. గంట అప్పుడు ఎంత అంటే 2 గంట, తెల్లారుజాము 2 గంటలకి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంది. ఈ డాక్టర్లు 7 గంటలకు వచ్చారు. 7 గంటలకు వచ్చి చూస్తే ఆ పల్సు అవన్నీ కూడా నార్మల్కి వచ్చేసింది. హల్లెలూయా, నార్మల్కి వచ్చింది. ఈ అబ్బాయిని అలాగా చెకప్ అన్ని చేస్తున్నప్పుడు ఈ అబ్బాయి కొద్దిగా కళ్ళు తెరవసాగాడు. కళ్ళు తెరవసాగిన తర్వాత ఆ డాక్టర్లు వచ్చి బయటకు వచ్చి, అమ్మా మిరాకిల్ అమ్మా, ఇది మేము అనుకోలా అసలు మరి బతుకుతాడని. కోమాలోకి ఒకవేళ బతికినా కోమాలోనే ఉంటాడు, కానీ మళ్ళా మామూలు వ్యక్తి అవుతారని మేము అనుకోలేదు. కానీ నువ్వు కొలుస్తున్న ఆ దేవుడే ఇది చేశాడేమో అని ఆ డాక్టర్లు ఆ తల్లితో చెప్పారంట. అపాయంలో నాకు మొరపెట్టి నేను నిన్ను విడిపిస్తానన్న వాగ్దానము ఆ తల్లి పట్ల దేవుడు నెరవేర్చారు. హల్లెలూయా. కొన్ని సమయాల్లో మనకు అట్నే అనిపిస్తుంది. అపాయంలో మనము ఈ దిక్కు తెలియదు, ఏడుచుకుంటుంటాం, బాధపడతా ఉంటాం. కానీ దేవుడు చెప్దాం, అపాయంలో మనకి ఈ అపాయం ఉంది, అయ్యో నా బిడ్డకి అపాయం జరిగింది, లేకపోతే నా భార్యకి అపాయం ఉంది, లేకపోతే నా భర్తకి అపాయం ఉంది, లేకపోతే నా కుటుంబానికి అపాయం ఉంది, నాకు ఈ అపాయం నుంచి నన్ను దేవుడు తప్పించాలా. ప్రభువా నువ్వు అపాయంలో నాకు మొరపెట్టవు, నువ్వు అన్నావు కదా ప్రభువా, నేను నీకు మొరపెడుతున్నానయ్యా, ఈ అపాయం నుంచి మమ్మల్ని తప్పించాయి అని చెప్పి ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో ఖచ్చితంగా దేవుడు దానికి మార్గాన్ని ఏర్పరుస్తాడు. దేవుడు ఆ అపాయం నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ కీర్తన 18 ఆయన దావీదు అంటున్నాడు. ఆ మాట కూడా చదువుదాం. కీర్తన 18 ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. హల్లెలూయా. ఆపత్కాలంలో వారు నా మీదకి రాగా ఎవరు ఆదుకునేనట? దేవుడు ఆదుకున్నాడు. అప్పుడు మనల్ని ఆదుకునేది ఆయన. మన అపాయంలో మనము భయపడాల్సిన అవసరం లేదు. అపాయంలో మొరపెట్టండి అంతే. దేవుడు చెప్తే ఖచ్చితంగా
మనల్ని ఆదుకుంటాడు. ఆయనే మనకి దిక్కు. ఇంకెవరు ఉన్నారు మనకి? ఇంకెవరన్నా మనం ఆదుకోగలుగుతారా? ఎవరు లేరు. అప్పుడు ఆయన ఆదుకునే ఆ దేవుడికి మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆదుకుంటాడు. హల్లెలూయా. ఇది రెండోదిగా. మూడోదిగా ఆయన కనిపెట్టుకునే వలన కలిగే మేలు ఏంటంటే, మొదటి స్వామిలు 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదవమ్మా. బహు దుఃఖ కాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి. చాలు ఇక్కడ గమనించాలి. అన్న అనే ఒక స్త్రీని మనం చూడగలుగుతాం. అంటే గర్భఫలం. ఈరోజు గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో అన్ని కొదువులు మనం తీర్చుకోగలుగుతాం. ఏ కొదువు అయినా మనం తీర్చుకోగలుగుతాం. అయితే గర్భఫలం అనేది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. అంతే, అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. ఆ కొదువుని తీర్చాలంటే దేవుడే, ఇంక వేరే దిక్కు లేదు. మనం అనుకుంటాం మనుషుల వల్ల తీర్చగలుగుతామని. అది 100% కానే కాదు. యాకోబు ఒక మాట అన్నాడు. ఏమనంటే లేయాని చూసి మరి రాహేల్ని చూసి ఏమంటాడంటే ఈ లేయాకేమో గర్భఫలం కలుగుద్ది, ఈ రాహేలకేమో గర్భఫలం కలగదు. ఈ రాహేల్ ఏమన్నదంటే నాకు గర్భఫలం కావాలి, నాకు గర్భఫలం ఇయ్య అంటే నేనే దేవుణ్ణా అని అంటాడు. ఏమంటాడు యాకోబు? నేనే దేవుణ్ణా, నన్ను అడుగుతున్నావు? అది దేవుడు అనుగ్రహించేది, అది దేవుడి వల్ల కలిగేది అని అంటాడు. అప్పుడు గర్భఫలం ఎవరి వల్ల వచ్చేది అని అంటే దేవుడి వల్ల కలిగేది. ఒక గర్భాన్ని తెరవాలన్నా, ఒక గర్భాన్ని ముయ్యాలన్నా అది దేవుడి చేతిలో ఉంది. అప్పుడు ఈ అన్న పరిస్థితి కూడా ఏంటంటే, అన్న ఏట దేవుడు ఆలయానికి వచ్చి తమ కొదువుని దేవుడు చెప్పుకునేది. అయితే అటువంటి పరిస్థితిలో ఈ కొదువు ఎలా తీర్చబడద్దు అనేది ఆమె ఒకటే గుర్తెరిగింది. ఏంటంటే నేను దేవుడి కాడికి వెళ్ళి ఆయన్ని చెప్పుకుంటే తప్ప నా కొదువు తీర్చబడదు అనేది ఆమె గుర్తెరిగింది. కాబట్టి ఆమె వెళ్ళి బహు దుఃఖ కాంతులై ఆమె ఎట్ట ఏడిచిందంటే బహుగా ఏడ్చిందని రాయబడింది. ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తున్నది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆమె ఏడుపుని దేవుడు మరి కనికరపడి ఆమెకు ఒక సాముయేలు అనే కుమారుని దేవుని అనుగ్రహించాడండి. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివినప్పుడు కూడా ఒక వివాహం జరుగుతున్నది. ఆ కానాను వివాహంలో మరి ఒక కొదువు వచ్చింది. ఈ కొదువు ఏంటి అన్నప్పుడు ద్రాక్షరసం కొదువు. ద్రాక్షరసం కొదువు వచ్చినప్పుడు అక్కడ అందరూ ఉన్న వారందరూ కూడా పెళ్ళోళ్ళంతా పోయి మరియమ్మతో చెప్తే మరియమ్మ ఏం చేస్తుందంటే అది యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు కాడ చెప్పండి అన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి పోయి వాళ్ళు చెప్పినప్పుడు మీరు పోయి ఆ రాతి పానాలకి నీళ్లు పోయండి అని అంటారు. నీళ్ళు వాళ్ళు పోసి నింపిన తర్వాత యేసుక్రీస్తు ఆశీర్వదిస్తారు. అది ఆ కొదువు ఆ ద్రాక్షరసం అని కొదువు ఏమైందంటే తీర్చబడింది. ఆ వివాహానికి వచ్చిన వారు అంతా తృప్తిగా తాగి వెళ్ళారు. ఆ కుటుంబం అవమాన పాలవల. ఇక్కడ నేను 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమాజంలో గర్భఫలం లేకపోయినా అవమానమే, గర్భఫలం లేకపోయినా అవమానిస్తారు. రెండోది ఈ వివాహంలో కొదువైనా కానీ వచ్చిన జనాలంతా ఏం చేస్తారు? ఆ కుటుంబాన్ని అవమానపరుస్తారు. సరే వచ్చినోడికి సాలుగు ముద్ద పెట్టలేని వాళ్ళు రైల్లో వీడికి ఎందుకురా పెళ్ళి, వీడికి ఎందుకురా ఇది అని అంటారు. అందరూ అవమానపరుస్తారా లేదా? అప్పుడు ఈ దిక్కు 2 కూడా అంటే మనం గమనించాలి. ఈ 2 కూడా ఎటువంటి పరిస్థితులు అంటే అవమానం జరిగే పరిస్థితులు. ఈ 2 కూడా మానసికమైన దెబ్బ. శరీరమైన పడే దెబ్బ ఓర్చుకోగలుగుతాం. మానసికంగా మనస్సుకు తగిలే దెబ్బ ఎట్టుంటుందంటే అది తట్టుకోలేము. అది మనల్ని ఒక రోగిష్ఠులుగా చేయొచ్చు. ఒకవేళ మరణానికి కూడా అది మనల్ని నడిపించవచ్చు.
అటువంటి దెబ్బ ఇక్కడ ఈ రెండు కుటుంబాలకి, అంటే ఇక్కడ అన్నా కుటుంబానికి, అన్నాకి, ఈ పక్క చూస్తే యేసు ప్రభుని పిలిచిన ఆ వివాహం చేసుకుంటున్న కుటుంబానికి, ఈ రెండు కుటుంబానికి కూడా మరి చూసినప్పుడు అక్కడ దేవుడు గారు చెప్తే కొదువు తీర్చబడద్దని అన్న గుర్తెరిగింది. ఇక్కడ వారు కూడా యేసు ప్రభు గారు చెప్తే వాళ్ళు కొదువు పూర్తి అవుద్దని వాళ్ళు కూడా గుర్తెరిగారు. అందువల్లనే అక్కడైనా ఇక్కడైనా ఆ రెండు కుటుంబాలు అవమానపడలేదు. హల్లెలూయా. ఈరోజు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని అవమాన కార్యాలు మనకి జరుగు పరిస్థితులు వస్తున్నాయంటే మనం చెప్పాల్సిన వ్యక్తికి ఆ అవమానంలో నుంచి తప్పించి విడిపించే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు మన సమాజంలో చూసినప్పుడు గర్భఫలం లేకుండా ఒక అవమానంగా మనల్ని హీనతంగా చూస్తారు, ఒక అప్పులున్నా హీనతంగా మాట్లాడతారు, లేకపోతే మన బీదగా ఉన్న బీద స్థితిలో ఉన్న హీనతంగా చూస్తారు. అదే రీతిగా మన ఆర్థికమైన ఇబ్బంది పడుతున్నారు అన్న కానీ వాళ్ళని ఎంతో కేవలంగా వాళ్ళని మాట్లాడతారు. అయితే ప్రియమైన సహోదరుడా, వీటినన్నిటినీ మార్చే దేవుడు ఎవరు, అన్నిటిని మార్చగలిగిన శక్తి ఎవరి కాడ ఉందంటే యేసుక్రీస్తు కాడ ఉంది. మనం ఏ పరిస్థితి అయినా మనమైతే మార్చుకోలేము, కానీ మనం చెప్పే వ్యక్తి ఎవరనేది గుర్తెరిగినప్పుడు మన పరిస్థితి మారద్ది. ఈరోజు చాలా కుటుంబాలలో ఈ పరిస్థితులు మారాలంటే దేవుడికి ఆ యేసుక్రీస్తుని గుర్తెరగాలి, ఆ యేసుక్రీస్తు గారు చెప్పాలి, ఆ యేసుక్రీస్తు మీద ఆధారపడాలని ఆ జ్ఞానం ఈరోజు అనేకులకు లేదు. ఈరోజు యేసుక్రీస్తు ఎవరని దేవుడని తెలుసు, కానీ ఆయన ఎలాంటి వాడని తెలియదు. అర్థమవుతుందా? దేవుడని తెలుసు. ఇప్పుడు యేసు ప్రభు బొమ్మను చూశారు. హిందూ ఒక ఐతో మతస్థుడు పోయేటప్పుడు అరే అయ్యా ఆయన ఎవరంటే ఆయన యేసు ప్రభు అయ్యా, ఆయన ఒక దేవుడు అయ్యా అంటాడు. ఒక ముసల్మాన్ అడిగితే ఆయన దేవుడు యేసు ప్రభు అయ్యా అని అంటాడు. అంటే అందరికీ తెలుసు యేసు ప్రభు దేవుడు అనేది, కానీ ఆయన ఎలాంటి వాడు అనే ఆయన్ని ఎరగటం ఈరోజు అనేక క్రైస్తవులు కూడా లేదు. ఆయన ఎరిగి ఉండటం ఈరోజు అనేకులు ఎటువంటి వాడు అంటే ఈ అపాయం నుంచి విడిపించేవాడు, సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు, కనికరపడేవాడు, క్షమించేవాడు, మనల్ని మన పరిస్థితులలో మార్చగలిగిన వాడు అని ఆయన గుణలక్షణాన్ని మనం గుర్తెరిగేది. ఆయన గుణలక్షణం మనం గుర్తెరిగిన మనకో మనం దేని గురించి కూడా భయపడం, దేని గురించి కూడా మనము ఆలోచించం. ఏమంటే ఏమనుకుంది ఇప్పుడు ఊరక వినోద్ ఉన్నారు. వినోద్ మనసుని నవనీత ఎరిగొంది, నవనీత ఎరిగొంది. వినోద్ తీసుకొచ్చి ఒక వస్తువు వాడు పెట్టున్నాడు అనుకో, ఇది నవనీత ఇది నాకు బాగా ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాడు అనుకో, గమనించాలి, ఇస్తే బాగుంటుంది అని. ఇప్పుడు లేమొచ్చి మా అన్న ఎవరికో తెచ్చి ఉన్నాడు అట్టేస్తా, లేదు మీ అన్న గురించి నీకు తెలియదు, నాకు తెలుసు, నేను అడిగితే మీ అన్న ఏదైనా ఇవ్వగలిగిన వాడు అని నాకు తెలుసు అని ఆ గుణలక్షణాన్ని ఎరిగింది ఎవరు? నవనీత. ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే బావా ఇది బాగుంది బావా, నాకు అది బావా అంటే, నీకు కాక ఇంకెవరికి, ఇంకొకటి వాళ్ళకి తెస్తాను, నువ్వు తీసుకో అని అంటారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏంది తేడా అంటే ఆ వినోదిని పూర్తిగా ఎరిగింది దేవుడు నవనీత. అర్థమవుతుంది? మీకు అర్థమవటానికి నేను పోల్చి చెప్తున్నాను. వినోదిని పూర్తిగా ఎరిగింది ఎవరు? నవనీత. అంటే ఆయన గుణలక్షణం ఈగలిగిన వారా, ఇస్తారా, ఈరా అనే ఆ లక్షణాలు, ఆ గుణ లక్షణాన్ని దేవుడికి ఎటువంటి వాడు అనేది ఈరోజు చాలా క్రైస్తవులు ఎరగల. అప్పుల నుంచి విడిపించగలిగిన వాడు ఆయన మీద ఆధారపడితే మనకి పోతే బాధల, ఆయన మనల్ని తప్పించగలిగిన వాడయ్యా, ఆయన మీద ఆధారపడితే మనకు పోతాయ్యా. ఈ ఒక నమ్మకత్వం మనకి ఆ దేవుడి మీదకి రావాలి. ఆయన లక్షణాలు ఏంటని మనం ఎప్పుడైతే ఎరగతామో ఖచ్చితంగా మనం ఆయన మీద పూర్తి బిలీనెస్ అంటే పూర్తిగా నమ్మకం పెట్టేస్తాం. అప్పుడు ప్రియమైన సహోదరుడా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈయన మరి ఈ అన్న అయినా అదే రీతిగా మరి ఈ కుటుంబస్తులు ఎవరు కానాను వివాహ కుటుంబస్తులైనా మరి ఆయన ఖర్చు చెప్తే కొదువు తీరద్దు అనేది ఎరిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొదువులు తీర్చబడింది. ఈరోజు ప్రియమైన సహోదరుడా, నీ కొదువులు ఎవరి ఖర్చు చెప్తే తీరుతుందని నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అరుగుతావో,
ఎప్పుడైతే నువ్వు నా దేవుడు ఖర్చు చెప్తే నా బాధలన్నీ పోతాయి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆనాడే నీ బాధలన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. ఇది మూడోదిగా. నాలుగోదిగా యెషయా 38వ అధ్యాయం 2-3 వచనాల్లో చూసినప్పుడు ఆయన ఆరోగ్యం కలిగిన వాడట. ఏది? ఆయన్ని కనిపెట్టుకొని ఉంటే, ఆయనకి మొర పెడితే, ఆయన మీద ఆధారపడితే ఆయన దేవుడంట ఆరోగ్యమే కలిగిన వాడంట. చదువుతారా? 38 యెషయా 38వ అధ్యాయము 2-3 వచనం. అతడు తన ముఖమును యెహోవా అతను తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థవర్ధుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి, దేవుడు చెప్తున్నాడు హిజ్కియాకి, అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చింది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచ చూచి నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. హల్లెలూయా. గమనించాలి. నాలుగవదిగా ఏమి ఆయనంటే కాళ్ళు కలిగిన వ్యాధి ఆయనకి వలన ఆయన చచ్చిపోతాడని ఇదే యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు. ఇంక నువ్వు చనిపోతావే, నువ్వు అన్ని చక్క పెట్టుకుంటాడు. ఈయన వెంటనే గోడ తట్టు తిరుక్కొని దేవుడు కడ దుఃఖముతో ప్రార్థన చేస్తాడు. ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు మళ్ళా ఈయన కడపగట్ట దాటక ముందే, యెషయా ప్రవక్త కడపగట్ట దాటక ముందే దేవుడు వాక్కు ఆయనకి ప్రత్యక్షమయ్యి దేవుడు అంటాడు, నువ్వు పోయి మళ్ళీ తిరిగి చెప్పు 15 సంవత్సరాలు నేను ఆయుష్ పొడిగిస్తున్నాను హిజ్కియాకి అని చెప్తాడు. ఆ వెంటనే వచ్చి హిజ్కియాకి వచ్చి యెషయా వచ్చి చెప్తాడు ఏమని, అయ్యా నీకు దేవుడు 15 సంవత్సరాలు పొడిగిచ్చిండు అయ్యా, నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చాడు దేవుడు అని చెప్పి అక్కడ బాగు చేసేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించాలి. కొన్ని పరిస్థితుల్లో మనకి వ్యాధులు, మరి మనకు కలుగుతున్న బాధలు ఇవన్నీ కూడా కొన్ని పరిస్థితుల్లో మనము డాక్టర్లు వెతుకుతాము, మంచిదే, అది తప్పేం కాదు. కానీ ఆ డాక్టర్లు కొన్ని సమయాలలో మరి ఇంకంతేమ్మా నీ జీవిత కాలము నువ్వు ఈ ట్యాబ్లెట్లు తినాలా, నీ జీవిత కాలము ఈ ట్యాబ్లెట్ ద్వారా నువ్వు బ్రతకాలా అని డాక్టర్లు కూడా కొన్ని సమయాలలో ఏం చేస్తారంటే చేయి విడిచేస్తారు. డాక్టర్లు కూడా కొన్ని సమయాలలో ఇంకా బాగవుదమ్మా, నువ్వు ఈ శ్రమ పడాల్సిందే అనే పరిస్థితులు చాలా వ్యాధులు ఉన్నాయి. ఈరోజు ఒక బీపీ వచ్చిందనుకో, వాడు జీవితకాలము ఏం చేయాలా, ట్యాబ్లెట్ తినమంటారు. ఒక షుగర్ వచ్చిందనుకో, నువ్వు జీవితకాలం ట్యాబ్లెట్ తినమంటారు. ఒక థైరాయిడ్ వచ్చిందనుకో, నువ్వు జీవితకాలం ట్యాబ్లెట్ తినమంటారు. ఇంకా చాలా జబ్బులు ఈరోజు చూస్తే కొన్ని జబ్బులకి గుండెపోటు వచ్చినా కానీ జీవితకాలం నువ్వు ట్యాబ్లెట్ తినాలంటారు. అయితే అన్ని మార్చగలిగిన అంటే ఆ డాక్టర్లో కూడా వచ్చి ఎంతవరకు వాళ్ళ వల్ల చేయగలుగుతారో అంతవరకు మీరు చేయగలుగుతారు. కానీ వాళ్ళకి మించింది ఒకటి ఉంది, ఏదంటే దైవశక్తి. మనం చూసినప్పుడు మరి మత్తయి సువార్త 14:14లో ఆయన అనేక వ్యాధిస్తుల్ని, అనేక వ్యాధితో ఉన్న వారిని అందరినీ దేవుడు స్వస్థపరిచాడు అని రాయమంటారు. ఆయన పనే ఏందంట, ఆయన అనేక గ్రామాలు తిరుగుచు మరి వ్యాధుల్లో ఉన్న వారిని దేవుడు స్వస్థపరిచను అని రాయబడుతుంది. అంటే మళ్ళా ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊర్లో హాస్పిటల్కి వెళ్తాం, కానీ పక్కన ఉన్న ఆలయానికి పోయి దేవుడి గారు చెప్పుకుందాన్ని మనసు రాదు. ఎంతతో దూరంగా వెళ్ళి హాస్పిటల్ ఏదైనా మంచి డాక్టర్లు ఉండరని వాటిని రీసెర్చ్ చేస్తాం, కానీ మనం ఇంట్లోనే మోకాలించిన స్థలంలోనే ఒక పరమ డాక్టర్ ఉన్నాడు అనేది మనకు గుర్తురాదు. ఈరోజు కొన్ని విషయాలు దాని ఎవరు కూడా కాదండి, అది ఏ మెడిసిన్ అన్నా రాని, ఏ టెక్నాలజీ అయినా రాని, లేకపోతే ఏ సైన్స్ అయినా రాని, కానీ
దేవుడి వల్లే కొన్ని అవుతాయి. దాని మించి ఎవరు కూడా కాదు. ఎంతవరకు మరి డాక్టర్లు అయినా సైన్స్ అయినా చేయగలుగుతా అంతవరకు. ఈరోజు గమనించండి, ఒక మనిషి ప్రాణం అయితే తీయగలుగుతారు, కానీ ప్రాణం పోయగలుగుతుందా సైన్స్? ఇయగలుగుతుందా సైన్స్? ఏదన్నా కనిపెట్టారా? ఏదైనా కనిపెట్టిన దానికి ఏదన్నా ఒక క్లూ అన్న ఉందా? ఎంతవరకు ఏమి లేదు. ఎంతవరకు అంటే దేవుడు తప్ప ఒక మానవుడికి ఆయుష్ పొడిగియాలన్నా దేవుడే. ఈరోజు ఏదన్నా ఏదన్నా మనం పోగొట్టుకున్నా ఆరోగ్యాన్ని మాత్రం పోగొట్టుకుంటే అంతకంటే నరకం ఏది లేదు. అన్ని సంపాదించుకోగలుగుతావు, కానీ ఆరోగ్యం సంపాదించుకోలేవు. దాన్ని కొనలేవు. అది కొనగలుగుతావా? కోట్లు ఉన్నా కూడా కొనలేవు. ఒకడు కోట్లు పెట్టుకున్నాడు, వాడు తినేది ఏంటంటే వాడు ఏం తింటున్నాడు? ఒక చపాతి తింటున్నాడు. ఎందుకంటే ఈ బల్లా చుట్టూ కోళ్ళు మాంసం ఉంది, మరి మేక మాంసం ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వేం తిన్నా అంటున్నావు అంటే యాడయ్యా, ఏది తిన్నా నాకు అరుగుదల ఏదిలే, ఏది తిన్నా షుగరు నన్ను ఇబ్బంది పెడుతుంది, ఏది తిన్నా మరి నాకు ఒంటికి సెట్ కాల. ఎందుకు? వ్యాధి. అప్పుడు నీకు కోట్లు ఉండొచ్చు, ఎంతన్నా మనకు ఉండొచ్చు, కానీ మన ఆరోగ్యం విషయంలో మరి కరెక్ట్గా లేకపోయిందా అన్నీ కూడా మనం చూస్తుంటాం, కానీ అనుభవించలేము. అప్పుడు ఆరోగ్యం ఎంత ప్రాముఖ్యం. మనకి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం నిజంగానే దేవుడు ఆరోగ్యం విషయంలో దేవుడిని ఎప్పటికీ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆరోగ్యం దేవుడి వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల కానే కాదండి. ఏం చేసినా మనము ఆరోగ్యం సంపాదించుకోలేము. అప్పుడు మనము దేవుడి వైపు దేవుణ్ణి కనిపెట్టుకుంటే మనకు ఆరోగ్యం ఆయుష్ కూడా ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా. ఆయుష్ ఆరోగ్యము ఆయన చేతిలో ఉంది. ఆయన కాలగతులు నా వశము అని అన్నీ ఆయన చేతిలో ఉంది. ఈరోజు ఆయన ఆరోగ్యం కొరకు మన ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఎప్పుడు మన ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన్ని మనం వెంబడించేవారుగా ఉండాలి. ఈరోజు గమనించండి, అనారోగ్యాలు మనకు రాకుండా ఉండదు, నొప్పులు మనకు రాకుండా ఉండదు, చిన్న చిన్న వ్యాధులు రాకుండా ఉండదు, కానీ వాటి అందు దేవుని కృప మాత్రం ఎప్పుడు ఆవరించి ఉంటుంది. అందుకే పౌలు ఏమన్నాడంటే, నేను ముమ్మారు ప్రార్థన చేసిన, ప్రభువా నాకు ఒక ముళ్ళు తీసేయి ప్రభువా, ఈ ముళ్ళు నా శరీరానికి ఈ ముళ్ళు ఎంతో బాధ పెడుతుంది, తీసేయాలంటే దేవుడు అన్నాడు, ఆయన అంటాడు ఇక దేవుడు అన్నాడంట, నీ బలహీనంలో నా బలము పూర్ణమగును అని అంటాడు. అంటే ఆయన బలహీనతలో నా బలము నేను నీకు ఇస్తాను అని అన్నాడు. అప్పుడు కొన్ని అనారోగ్యాలు మన జీవితంలో కలిగినా దేవుని కృప మాత్రం మనం నడిపిస్తూనే ఉంటుంది. మనం భయపడాల్సిన అవసరమే లేదు. నాకు ఎన్ని ఉన్నాయి తెలుసా? న్యూరో ప్రాబ్లం ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, నాకుండేది. ఆ నుంచి ప్లస్ రొమటిక్స్ ప్రాబ్లం ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్ నాకున్నాయి, కార్డియాలజీ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఒకటే, దేవుని దయ కూడా నా యందు ఉంది, దేవుని కృప కూడా నా యందు ఉంది. అవి ఒక పక్కన దేవుని కృప ఆవరించి సేవలు నన్ను నడిపిస్తుంది. నేను ట్రావెల్ నన్ను చూసిన వాళ్ళు అందరూ అంటారు, ఏమంటారంటే, రాత్రి మొన్న చెన్నైలో ఉన్నావు, ఈరోజు హైదరాబాద్లో ఉన్నావు, మొన్న వేలూరులో ఉన్నావు, మరి ఎంత ట్రావెల్ చేస్తున్నావే, నీకు ఒళ్ళు అలవదా, లేకపోతే నీ ఒళ్ళు ఏం ఒళ్ళు అని కొన్ని మంది అంటారు. అయితే వాస్తవం వచ్చి నా ఒళ్ళు సమస్య కాదు, అది నేనేమన్నా తట్టుకునేంత బలవంతునేం కాదు. దేవుని కృప ఏం చేస్తుందంటే నాకు దాన్ని తగిన బాడీ, తగిన ఆ బలము నాకేం చేస్తుందంటే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దాన్ని బట్టి నేను ట్రావెల్ చేయగలుగుతున్నా. అప్పుడు దేవుడు వల్లనే మనకు బలము కానీ ఆరోగ్యం కానీ. హల్లెలూయా. ఇది 4వదిగా. 5వదిగా ముగిచ్చేస్తాను. 5వదిగా అదే మొదటి స్వామిలు 1వ అధ్యాయంలో 26, 27 వచనం చూసినప్పుడు ఆడ అన్న ప్రార్థిస్తుంది. అన్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి అదే ఏలి ద్వారా ఒక మాట దేవుడు అంటాడు. ఆ మాట చదువుకుందామమ్మా. 1 స్వామిలు 1వ అధ్యాయం 26, 27. నా ఏలినవాడా, నా ఏలినవాడు ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవా ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి
ఆయన నాకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఏంటంటే దేవుడు ఏం చేశాడంట? అనుగ్రహించాడు. అంటే దేవుని కనిపెట్టుకుని వలన ఉండే వలన మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకి దేవుడు ఏది అడిగినా అనుగ్రహిస్తాడు. అది మనము గుర్తుపెట్టుకొని మనము అడుగుడి నేను ఏమన్నాడు? ఇవ్వబడను. దేవుడు కానీ మనం అడిగినప్పుడే దేవుడు మనకిస్తాడు. అయితే ఇయ్యగలిగిన వాడు అనేది నమ్మకం మనకు ఉండాలి, చేయగలిగిన వాడు అనేది నమ్మకం మనకు ఉండాలి. అయితే దేవుడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, ఒక బిడ్డ పుట్టిన బిడ్డ అయినా స్కూల్కి పోయి వచ్చిన వెంటనే అమ్మకాడికి వస్తుంది. అమ్మకాడికి వచ్చి నాకు రూపాయి నా ఏడుస్తుంది. ఎందుకంటే మా అమ్మ అయితే నాకు ఇవ్వగలదు అన్నది. పక్కన ఒక చిన్న ఉంది, లేకపోతే చిన్న ఆయన ఉండు, లేకపోతే బంధువులు ఎవరో ఉన్నారు, అక్కడ పోయి రూపాయి అడగచ్చు కదా. ఎందుకు? వాళ్ళు నాకు ఎవరు ఇవ్వాలి? నాకు ఎవరు ఇస్తారు? మా అమ్మ అయితే ఇస్తుంది. ఎందుకంటే నా అమ్మ అయితే నాకు ఇస్తుంది అనే నమ్మకం ఉంది కాబట్టి బిడ్డ ఎవరి కాడికి వస్తాడు? నేరుగా నీ కాడికి వస్తాడు. నీ కాడికి వచ్చి అడుగుతాడు. లేకపోతే వాళ్ళ నాయన వచ్చిందా, వాళ్ళ నాయన అడుగుతాడు. మా నాయన నేరుగా పోతాడు, నాయన నాకు రూపాయి నాయన ఆడుకోవాలంటాడు. అంటే వాళ్ళ నమ్మకం ఏంటి? వాళ్ళ నాయన అయితే అడిగితే ఇస్తారని, ఇంకొకరిని అడగతే ఇస్తారని నమ్మకం ఉందా? ఉండదు కదా. అదే మరి దేవుడు మన ఆయన, నా యేసయ్య మన ఆయన అడిగితే నాకు ఇస్తాడు. ఆ నమ్మకం నీలో ఉండిందనుకో, నువ్వు ఏదో అడిగినా దేవుడు ఆయన చిత్తములు నీకు నెరవేర్స్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ కృపచేత, నీ దయచేత ప్రభువా, ఇంతవరకు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన దానికి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో ప్రభువా, మరి దేవా వినోద్, మరి విజయ్, మరి ప్రభువా లేయమ్మ, ఈ ముగ్గురు కుటుంబాల తండ్రి ఒక చోటగా కూర్చి ప్రభువా ఈ ఒక కూడిక జరుపుకుని కృప ఇచ్చావు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా ఈ కుటుంబాన్ని కాపాడావు, ఈ సంవత్సరం అంతా కుటుంబాన్ని పోషించావు, ఈ సంవత్సరం అంతా కుటుంబాలు ఆదుకున్నావు, ఈ సంవత్సరం అంతా కుటుంబాల కష్టాలన్నీ తీర్చావు, ఈ సంవత్సరం అంతా ప్రభు వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇచ్చావు, వాళ్ళని అన్ని విషయాలు కాపాడుతూ పాయలో తప్పించావు, వాళ్ళ పాపాల నుంచి రక్షించావు. అనేక విషయాలు తండ్రి ఈ సంవత్సరం అంతా చేసిన దానికి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో నూతన సంవత్సరంలో